రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ పాలనలో అందరికీ మేలు జరుగుతుందని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అన్నారు. భీమిలిలో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో నాయకులే ప్రజల దగ్గరకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. జగన్ అవినీతి రహితంగా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ద్వారా వారికి నచ్చిన వాళ్లకి మాత్రమే పథకాలు అమలు చేసుకునేవారని మండిపడ్డారు. ఒక్క జగన్ ను ఎదుర్కోవడానికి 3 పార్టీలు కూటమిగా వస్తున్నాయని బొత్స ఝాన్సీ అన్నారు. కూటమికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్ ను మరోసారి సీఎం చేయాలన్నారు. ఎన్నికల్లో తనను ఎంపీగా, అవంతి శ్రీనివాస్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మూడు పార్టీలతో కూటమిగా ఈ రోజు మన ముందుకు వస్తున్నాయి. వారందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా అలాంటి మోసాలకి మనం అలాంటి దగాలకి అలాంటి మోసాలకి మళ్ళీ మనం మోసపోకూడదు. దయచేసి మరి ఇక్కడంతా కూడా విద్యులు అన్ని విషయాలు తెలిసిన వారు, అన్ని ఆలోచనలు చేసేవారు దయచేసి ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మళ్ళీ రావాలి. రానున్న రోజుల్లో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా రావాలని మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టిన ధైర్యం లేక 3 పార్టీలతో కూటమిగా ఈ రోజు మన ముందుకు వస్తున్నాయి. వారందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళా అలాంటి మోసాలకి మనం అలాంటి దగాలకి అలాంటి మోసాలకి మళ్ళీ మనం మోసపోకూడదు. దయచేసి మరి ఇక్కడంతా కూడా విద్యులు అన్ని విషయాలు తెలిసిన వారు, అన్ని ఆలోచనలు చేసేవారు దయచేసి ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మళ్ళీ రావాలి. రానున్న రోజుల్లో విశాఖపట్నం పరిపాలన రాజధానిగా రావాలని మేనిఫెస్టోలో ప్రధానంగా పెట్టిన మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ లో ఫ్యాన్ గుర్తుకు ఎందుకు ఓటేయాలి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలనేది 4 విషయాల్లో తేల్చేస్తాను మీకు. మొట్టమొదటిగా మీ అందరూ తెలుసు, గతంలో కూడా మీ అందరి ఆశలతో ఎమ్మెల్యేగా చేశాను. మళ్ళీ మధ్యలో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే చేశాడు, గంట గారు. మళ్ళీ నేను మొన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశాను. మరి మీ అందరికీ తేడా తెలుసుకోవాల్సింది తెలుగుదేశానికి, జగన్ గారి ప్రభుత్వానికి ఏంటంటే, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనందరం కూడా ఈ మారికవలస నుంచి ఏదన్నా మనకు సమస్య ఉంటే మధురవాడ మున్సిపల్ ఆఫీస్కో, అది విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది. మరి మనందరం కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మారికవలసలోనే సచివాలయం పెట్టడం జరిగింది. మరి ఇక్కడ వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది. గుర్తు మన హనుమంతు గుర్తు.